స్వాగతం. ఈరోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ పదాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. ముఖ్యంగా ఐ అక్షరంతో మొదలయ్యేవి. పదాలు అంటే ఊరికే అక్షరాల కూర్పు కాదు కదా, అవి ఆలోచనలకు ఆయుధాలు. ఆయుధాలు. వావ్! అవును. ఈ పదాలను వాటి అర్థాల ఆధారంగా కొన్ని గ్రూపులుగా విడదీసి చూస్తే వాటి మధ్య ఉన్న సంబంధం, వాటిని ఎప్పుడూ ఎందుకు వాడాలో ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం నిర్వచనాలు కాదు, వాటి వెనుక ఉన్న కథలను, వాటి మూలాలను కూడా చూద్దాం. అయితే మొదలుపెట్టేద్దామా? తప్పకుండా. పెల్, ఇంపోజ్ మరియు ఇంప్లోర్ ఉన్నాయి. మొదటగా ఇంపీడ్ చూద్దాం. ట్రాఫిక్ జామ్ ప్రయాణాన్ని ఇంపీడ్ చేస్తోంది అంటాం. అంటే అడ్డుకోవడమనే కదా? అవును, అడ్డుకోవడం. లేదా చెప్పాలంటే నెమ్మదింపజేయడం. అయితే ఇంపీడ్ అనే పదం వెనుక ఒక ఆసక్తికరమైన మూలముంది. ఓ, ఏంటది? ఇది లాటిన్ పదం ఇంపెడియేరే నుండి వచ్చింది. అంటే కాళ్లకు సంకెళ్లు వేయడం. కాళ్లకు సంకెళ్ళా? అవును. ఇందులో పెడ్ అంటే పాదం. కాబట్టి ఒక పనిని ఇంపీడ్ చేయడమంటే దాని కాళ్లకు బంధం వేసి ముందుకు వెళ్లకుండా ఆపడం లాంటిదన్నమాట. ఈ చిత్రం మనసులో ఉంటే ఈ పదం సులభంగా గుర్తుంటుంది. అద్భుతం. అంటే ఇంపీడ్ బ్రేకులు వేయడం లాంటిది. మరి దీనికి వ్యతిరేకంగా ఉండే ఇంపెల్ సంగతేంటి? అది యాక్సిలరేటర్ నొక్కడం లాంటిదా? ఒక రకంగా అంతే. ఇంపెల్ అంటే ఒకరిని ఏదైనా చేయడానికి ప్రోత్సహించడం లేదా బలవంతం చేయడం. ప్రోత్సహించడం. ఉదాహరణకు, అతని అభిరుచి అతన్ని మరింత కష్టపడి పనిచేసేలా ప్రేరేపించింది. అంటే ఇంపెల్డ్ చేసింది. ఈ ప్రేరణ అంతర్గతంగా అంటే మనసులో నుండే రావచ్చు, లేదా బాహ్యంగా ఇతరుల నుండి కూడా రావచ్చు. ఇది ఒక శక్తివంతమైన తోపుడు లాంటిది. మీరు ఇంపెల్ అంతర్గత ప్రేరణ కావచ్చు అన్నారు. మరి ఇంపోజ్ అనేది ఎప్పుడు బాహ్య ఒత్తిడేనా? ఒకరు తమ మీద తాము కఠినమైన నియమాలను ఇంపోజ్ చేసుకోలేరా? ఉదాహరణకు పరీక్షల కోసం టైంటేబుల్ వేసుకోవడం లాంటివి. చాలా మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా ఇంపోజ్ అంటే ఒకరి అధికారాన్ని ఉపయోగించి ఇతరులపై ఏదైనా రుద్దడం. అవును, పన్నులు విధించడం లాంటివి. కరెక్ట్. విలాసవంతమైన వస్తువులపై కొత్త పన్నులు విధించబడ్డాయి అంటే ఇంపోజ్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం తన అధికారాన్ని ప్రజలపై ఉపయోగిస్తోంది. మీరు చెప్పినట్లు మనపై మనం కూడా నియమాలను ఇంపోజ్ చేసుకోవచ్చు. కాని అక్కడ కూడా ఒక అంతర్గత అధికారిక స్వరం ఉంటుంది. ఎలాగంటారు? నేను ఇది చేసి తీరాలి అని మనపై మనమే ఒక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాం. కాబట్టి ఇంపోజ్లో ఎప్పుడూ ఒక అధికారిక ఛాయ ఉంటుందన్నమాట. అర్థమైంది. అంటే ఇంపెల్ మరియు ఇంపోజ్ రెండూ ఒక వ్యక్తిని చర్యవైపు నడిపిస్తున్నాయి. ఒక మేనేజర్ తన టీంను ఇంపెల్ చేస్తున్నాడా లేదా వారిపై పనిని ఇంపోజ్ చేస్తున్నాడా అనేది ఎలా తెలుస్తుంది? ఆ గీత ఎక్కడ ఉంది? ఆ గీత ఉద్దేశ్యంలో ఉంటుంది. మేనేజర్ తన టీంలో స్ఫూర్తి నింపి వాళ్లంతట వాళ్లే పనిచేసేలా చేస్తే అది ఇంపెల్ చేయడం, మోటివేట్ చేయడం. ఎగ్జాక్ట్లీ. అలా కాకుండా ఇది మీ ఇష్టమున్నా లేకపోయినా చేసి తీరాలి అని ఆదేశిస్తే అది ఇంపోజ్ చేయడం. రైట్. ఇక ఈ అధికార సమీకరణంలో చివరి పదం ఇంప్లోర్. ఇది పూర్తి వ్యతిరేకం. అంటే ఇంపోజ్ పైనుంచి కిందికి వచ్చే అధికారమైతే ఇంప్లోర్ కింది నుంచే పైకి వెళ్లే అభ్యర్థన, అంటే అధికారం లేని స్థితిని సూచిస్తుంది. అవును. సహాయం కోసం అధికారులను వేడుకున్నారు అంటే ఇంప్లోడ్ అన్నప్పుడు ఆ నిస్సహాయత కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఈ 4 పదాలు అడ్డుకోవడం ఇంపీడ్, ప్రోత్సహించడం ఇంపెల్, రుద్దడం ఇంపోజ్, బ్రతిమాలడం ఇంప్లోర్ మన సంభాషణలలో పవర్ డైనమిక్స్ను ఎంత స్పష్టంగా చూపిస్తాయో చూడండి. మనం చర్యలను అడ్డుకోవడం లేదా ప్రోత్సహించడం గురించి మాట్లాడాం కదా. మరి ఆ చర్యల నాణ్యత, క్వాలిటీ సంగతేంటి? మంచి పాయింట్. ఒక పనిని ఎంత బాగా లేదా ఎంత లోపభూయిష్టంగా చేశామో చెప్పడానికి కొన్ని అద్భుతమైన పదాలున్నాయి. అవే ఇమాక్యులేట్, ఇంపెకబుల్ మరియు ఇనాడ్వర్టెంట్. అవును. నేను ఇప్పటివరకు ఇమాక్యులేట్ మరియు ఇంపెకబుల్ అనేవి దాదాపు ఒకటే అనుకునేవాడిని. అసలు వాటి మధ్య నిజమైన తేడా ఏంటి? ఇది చాలామందికొచ్చే సందేహమే. ఈ రెండిటి మధ్య తేడాను ఒక చెఫ్ ఉదాహరణతో చూద్దాం. ఓకే. ఒక చెఫ్ వంటగది ఎప్పుడూ స్పాట్లెస్గా అంటే ఇమ్మాక్యులేట్గా ఉండొచ్చు. అంటే అక్కడ చిన్న మరక కూడా ఉండదు, అంత శుభ్రంగా ఉంటుంది. ఇమ్మాక్యులేట్ అనేది భౌతిక శుభ్రతకు లేదా స్వచ్ఛతకు సంబంధించినది. రైట్, ఫిజికల్ క్లీన్లీనెస్. కాని అదే చెఫ్ వండిన వంటకంలో ఉప్పు ఎక్కువైతే
అతని వంట ఇంపెకబుల్ కాదు. ఓ ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. ఇంపెక్కబుల్ అంటే తప్పులు లేనిది, దోషరహితమైనది. ఇది ప్రవర్తనకు, పనితీరుకు, నైపుణ్యానికి సంబంధించినది. అవును. ఒకరి ఇంగ్లీష్ ఇంపెక్కబుల్గా ఉండొచ్చు, కానీ వారి గది ఇమ్మాక్యులేట్గా ఉండకపోవచ్చు. ఒకటి వాతావరణం గురించి చెబితే మరొకటి పనితనం గురించి చెబుతుంది. సరిగ్గా అదే. ఇంపెక్కబుల్ అనే పదం లాటిన్లో పెక్కారే అంటే పాపం చేయటం లేదా తప్పు చేయడం నుండి వచ్చింది. ఇంపెక్కబుల్ అంటే తప్పులు లేనిది. ఓకే, ఈ రెండు పరిపూర్ణతకు సంబంధించినవే, కానీ పనులు ఎప్పుడూ పరిపూర్ణంగా జరగవు కదా. అనుకోకుండా తప్పులు జరిగినప్పుడు అప్పుడు వాడే పదమే ఇనాడ్వర్టెంట్ అనుకుంటా. ఖచ్చితంగా. ఇనాడ్వర్టెంట్ అంటే ఉద్దేశపూర్వకంగా కానిది లేదా అనుకోకుండా జరిగింది. అది అనుకోకుండా జరిగిన పొరపాటు, అన్ ఇనాడ్వర్టెంట్ మిస్టేక్. అంటే పొరపాటు జరిగిందని ఒప్పుకుంటున్నాం, కానీ కావాలని చేయలేదని చెప్తున్నాం. ఎగ్జాక్ట్లీ. దాని వెనుక చెడు ఉద్దేశం లేదని స్పష్టం చేస్తున్నాం. ఈ 3 పదాలు చూస్తే మనకొక స్పెక్ట్రం కనిపిస్తుంది. సంపూర్ణ శుభ్రత, ఇమ్మాక్యులేట్, దోషరహిత నైపుణ్యం, ఇంపెక్కబుల్, మరియు ఉద్దేశం లేని పొరపాటు, ఇనాడ్వర్టెంట్. ఇప్పుడు ఆ పనులను నియంత్రించే నియమాల గురించి మాట్లాడదాం. అంటే చట్టపరమైన, నైతిక మరియు వాస్తవిక సరిహద్దులు. ఓకే. మన దగ్గరున్న పదాలు ఇల్లీసిట్, ఇంపార్షియల్ మరియు ఇల్యూజన్. ఇల్లీసిట్ మరియు ఇల్లీగల్ అనే పదాలను చాలామంది ఒకేలా వాడతారు. కాని వాటి మధ్య ఏదైనా తేడా ఉందా? ఇల్లీసిట్ అంటే కేవలం చట్టవిరుద్ధమేనా, లేక నైతికంగా తప్పు అనే అర్థం కూడా వస్తుందా? మంచి పాయింట్. సాధారణంగా ఇల్లీగల్ అంటే చట్టాన్ని ఉల్లంఘించేది. ఇది చాలా సూటిగా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్. అవును. ఇల్లిసిట్ కూడా చట్టవిరుద్ధం కావచ్చు, కానీ దీనికి అదనంగా నైతికంగా ఆమోదయోగ్యం కానిది, రహస్యంగా చేసేది అనే అర్థం కూడా వస్తుంది. ఉదాహరణకు ఇల్లిసిట్ అఫైర్ అంటాం. అది చట్టవిరుద్ధం కాకపోవచ్చు, కానీ నైతికంగా తప్పు. ఓకే. కాబట్టి ఇల్లిసిట్లో ఒక రహస్యం, ఒక సామాజిక నిబంధన ఉల్లంఘన అనే భావన ఉంటుందన్నమాట. అంటే ఇల్లిసిట్ అనేది ఒక చట్టపరమైన మరియు నైతిక సరిహద్దును దాటడం. మరి అలాంటి విషయాలతో వ్యవహరించేటప్పుడు ఒక న్యాయమూర్తి లేదా జర్నలిస్ట్ ఇంపార్షియల్గా ఉండాలి. కానీ నిజమైన నిష్పక్షపాతం సాధ్యమేనా? అది ఒక ఐడియల్ అన్నమాట. ఇంపార్షియల్ అంటే ఏ వైపు మొగ్గు చూపకుండా వాస్తవాల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవడం. ఇది న్యాయానికి పునాది. ఫౌండేషన్. అవును. అయితే మనుష్యులుగా మనకు తెలియకుండానే కొన్ని పక్షపాతాలుంటాయి. కానీ ఇంపార్షియల్గా ఉండటానికి ప్రయత్నించడమంటే ఆ పక్షపాతాలను పక్కన పెట్టి కేవలం సాక్ష్యాల ఆధారంగానే ఒక అభిప్రాయానికి రావడం. ఇది నైతిక సరిహద్దు లోపల ఉండటాన్ని సూచిస్తుంది. ఈ నిష్పక్షపాతం ఏది నిజమనే చర్చ నన్ను ఇల్యూజన్ అనే పదం వైపు తీసుకెళ్తోంది. ఇది వాస్తవికత సరిహద్దుకు సంబంధించింది కదా. అవును. మరి ఒక ఇల్యూజన్కి ఒక సాధారణ పొరపాటుకి తేడా ఏంటి? ఇల్యూషన్ అంటే మన ఇంద్రియాలను లేదా మనస్సును మోసం చేసే ఒక తప్పుడు గ్రహింపు. ఎండమావి ఒక క్లాసిక్ ఉదాహరణ. మిరాజ్. అవును. అక్కడ నీళ్లు ఉన్నాయని మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. సులభమైన విజయం అనేది ఒక భ్రమ, అన్ ఇల్యూషన్ అన్నప్పుడు అది వాస్తవానికి భిన్నమైన ఒక తప్పుడు నమ్మకాన్ని సూచిస్తుంది. రైట్. కాబట్టి ఈ 3 పదాలు ఇల్లిసిట్, ఇంపార్షియల్, ఇల్యూషన్ మనకు 3 రకాల సరిహద్దులను చూపిస్తాయి: చట్టబద్ధమైనది, నైతికమైనది మరియు వాస్తవికమైనది. ఈ సరిహద్దులు విషయాలను నిర్వచిస్తాయి. మరి వాటి స్థాయిని, ప్రాముఖ్యతను ఎలా వర్ణించాలి? ఇక్కడే ఇలస్ట్రియస్, ఇమ్మెన్స్, ఇంపెరటివ్ మరియు ఇమ్యూన్ అనే పదాలొస్తాయి. అతను ఒక ప్రఖ్యాత అంటే ఇల్లస్ట్రియస్ విద్యావేత్తల కుటుంబం నుండి వచ్చాడు అన్నప్పుడు అది కేవలం ఫేమస్ అని చెప్పడం కాదు కదా. కాదు. ఇల్లస్ట్రియస్ అంటే కేవలం ప్రసిద్ధమైనది కాదు, గౌరవనీయమైనది కూడా. ఇది దీర్ఘకాలంగా సంపాదించుకున్న కీర్తిని, ఒక వారసత్వాన్ని సూచిస్తుంది. ఒక లెగసీ లాంటిది. ఎగ్జాక్ట్లీ. ఇక ఇమ్మెన్స్ అంటే అపారమైనది, చాలా పెద్దది. ఇది భౌతిక పరిమాణానికి అంటే ఇమ్మెన్స్ బిల్డింగ్కి, లేదా ఒక భావన యొక్క తీవ్రతకు ఇమ్మెన్స్ ప్రెషర్కి కూడా వర్తిస్తుంది. ఓకే. ఎస్ఎస్సి పరీక్షలలో అపారమైన ఇమ్మెన్స్ పోటీ ఉంది అన్నప్పుడు ఆ పోటీ యొక్క తీవ్రతను వర్ణిస్తున్నాం. ఒక విషయం ఇమ్మెన్స్గా ఉంటే అది ఎప్పుడూ ఇంపరేటివ్ అవుతుందా? అంటే పెద్ద సమస్యే ఎప్పుడూ అత్యవసరమేనా? అవ్వాల్సిన అవసరం లేదు. అదే ఈ 2 పదాల మధ్య ఉన్న తేడా. చెప్పండి. ఇంపరేటివ్ అనేది పరిమాణం గురించి కాదు, ఆవశ్యకత మరియు అత్యవసరం గురించి.
ప్రతిరోజూ రివైజ్ చేయడం తప్పనిసరి. ఇంపెరేటివ్ అంటే దాన్ని వాయిదా వేయడానికి వీల్లేదు. అది అత్యవసరమని అర్థం. ఓకే. ఒక సమస్య ఇమెన్స్ కావచ్చు, కాని దాన్ని పరిష్కరించడం వెంటనే ఇంపెరేటివ్ కాకపోవచ్చు. ఇక చివరిది ఇమ్యూన్. దీనికి ఈ గ్రూప్తో సంబంధమేంటి? బహుశా ఇమ్యూన్గా ఉండటం ఒక ఇమ్మెన్స్ రక్షణ లాంటిదా? అది మిగతా సమస్యలను అంత ఇంపరేటివ్ కానివిగా చేస్తుందా? మంచి కనెక్షన్. ఇమ్యూన్ అంటే దేని నుండైనా రక్షించబడిన. ఇది సాధారణంగా వ్యాధుల నుండి రోగనిరోధక శక్తిని సూచిస్తుంది. కానీ మనం వేరేలా కూడా వాడతాం కదా? అవును, అలంకారికంగా కూడా వాడతాం. ఉదాహరణకు, అతను విమర్శల నుండి ఇమ్యూన్ అయ్యాడు అంటే విమర్శలు అతన్ని ప్రభావితం చెయ్యవు అని. కాబట్టి ఇది ఒక రకమైన అభేద్యమైన రక్షణను సూచిస్తుంది. ఇప్పటివరకు మనం చర్చించిన భావనలన్నీ మన మాటలు చేతల ద్వారానే వ్యక్తమవుతాయి. ఇప్పుడు మనం ఎలా సంభాషిస్తామో, ఎలా సృష్టిస్తామో చూద్దాం. కొన్నిసార్లు ప్లాన్తో, కొన్నిసార్లు ప్లాన్ లేకుండా. ఆ ఇక్కడే ఇంప్రొవైజ్ మరియు ఇంప్రాంప్టు వస్తాయి. ఈ రెండు ఒకేలా అనిపిస్తాయి నాకు. రెండు ప్రణాళిక లేకుండా చేయడాన్ని సూచిస్తాయి, కాని వాటి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. నాకు గుర్తుంది, ఒకసారి పవర్ కట్ అవ్వడంతో నా ప్రెజెంటేషన్ ఆగిపోయింది. అయ్యో. అప్పుడు నేను ల్యాప్టాప్ లేకుండా అక్కడున్న వైట్ బోర్డ్ వాడుకుని మొత్తం విషయాన్ని వివరించాల్సి వచ్చింది. అది నేను ఇంప్రొవైజ్ చేయడం. అంటే ఉన్నవాటితో మేనేజ్ చేయడం. అవును, అందుబాటులో ఉన్న వనరులతో ఒక సమస్యను పరిష్కరించడం. అదే నన్ను సడన్గా వేదికపైకి పిలిచి మాట్లాడమంటే అది ఇంప్రాంప్టు ప్రసంగం అవుతుంది. ఓ, ఓకే. ఒకటి సమస్యను పరిష్కరించడం, మరొకటి తయారీ లేకుండా ప్రదర్శన ఇవ్వడం. ఉదాహరణతో చాలా క్లియర్గా ఉంది. ఒకటి చేతలకు, మరొకటి మాటలకు ఎక్కువ వర్తిస్తుంది. మరి సంభాషణలో వాడే ఇతర పదాల సంగతేంటి? ఇంప్లాయ్ లాంటివి. ఇంప్లై అంటే పరోక్షంగా సూచించడం. నేరుగా చెప్పకుండా మాటల ద్వారా లేదా హావభావాల ద్వారా ఒక అర్థాన్ని స్ఫురింపజేయడమనమాట. హింట్ ఇవ్వడం లాంటిది. కరెక్ట్. అతని స్వరం అతను సంతోషంగా లేడని సూచించింది. ఇంప్లాయిడ్. అతను నేను సంతోషంగా లేను అని చెప్పలేదు, కాని మనకా విషయం అర్థమయ్యేలా చేశాడు. ఇంప్లాయ్ చేయడం చాలా సూక్ష్మంగా ఉంటుంది. మరి దీనికి పూర్తి వ్యతిరేకం ఇంపర్టినెంట్ కదా? ఇది హద్దులు దాటడం లాంటిది. అవును. ఇంపర్టినెంట్ అంటే అమర్యాదకరమైన, పొగరుగా ప్రవర్తించడం. ముఖ్యంగా పెద్దల పట్ల లేదా అధికారంలో ఉన్నవారి పట్ల. ఓకే. ఆ స్టూడెంట్ అంత పొగరుగా, ఇంపర్టినెంట్గా సమాధానం చెప్పేసరికి టీచర్కి షాక్ తగిలింది. ఇక్కడ సంభాషణలో గౌరవం అనే హద్దు దాటడం కనిపిస్తుంది. దీని తర్వాత వచ్చే పదం ఇనేన్. అవును, ఇది అర్ధరహితమైన, తెలివి తక్కువ మాటలను సూచిస్తుంది. అర్ధరహితమైన ఇనేన్ చర్చలతో సమయం వృధా చేయవద్దు అన్నప్పుడు ఆ చర్చలో ఏమాత్రం విషయం లేదని, అది కేవలం కాలయాపన అని అర్థం. అంటే మనకు ప్రణాళికలేని ప్రసంగం ఇంప్రాంప్టు ఉంది, ఉన్నవాటితో సర్దుకోవడం ఇంప్రొవైజ్ ఉంది, పనికిరాని చర్చలు ఇనేన్ ఉన్నాయి. వీటన్నిటికీ పూర్తి వ్యతిరేకం ఒక అధికారికమైన ప్రణాళికబద్ధమైన ప్రారంభం కదా? సరిగ్గా అక్కడికే వస్తున్నాం. ఆ పదమే ఇనాగ్యురేట్. ఇనాగ్యురేట్. ఇది అధికారికంగా, లాంఛనంగా ఏదైనా ప్రారంభించడాన్ని సూచిస్తుంది. ఒక భవనాన్ని, ఒక పథకాన్ని లేదా ఒక కార్యక్రమాన్ని. ప్రధాని కొత్త టెర్మినల్ను ప్రారంభించారు. ఇనాగ్యురేటెడ్. ఓకే. ఇది ఇంప్రాంప్టు లేదా ఇంప్రొవైజ్ లాంటి వాటికి పూర్తి భిన్నంగా ఒక ప్రణాళికాబద్ధమైన కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఈరోజు మనం చర్చించిన పదజాలం మన భాషా నైపుణ్యాలలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లుగా. ఈరోజు మనం 20 పదాలను కేవలం నిర్వచించుకోవడమే కాకుండా వాటి వెనుక ఉన్న ఆ శక్తి, పరిపూర్ణత, వాస్తవికత మరియు సృజనాత్మకత వంటి పెద్ద భావనలను కూడా అన్వేషించాం. ఈ సూక్ష్మమైన తేడాలను అర్థం చేసుకోవడం ద్వారా మన ఆలోచనలకు, మాటలకు మరింత పదునొస్తుంది. ఖచ్చితంగా. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మనం చర్చించిన అనేక పదాలు ఇమ్ లేదా ఇన్ అనే ఉపసర్గతో అంటే ప్రీఫిక్స్తో మొదలవుతాయి. దీనికి తరచుగా కాదు అనే వ్యతిరేక అర్థం వస్తోంది. అవును. ఇంపార్షియల్ అంటే పక్షపాతం కానిది, ఇంపెకబుల్ దోషం లేనిది. కరెక్ట్. ఇన్ అడ్వర్టెంట్ ఉద్దేశపూర్వకం కానిది. అయితే ఇంపెల్ అంటే ప్రేరేపించు లేదా ఇనాగ్రేట్ ప్రారంభించు వంటి పదాలలో ఈ నియమం వర్తించదు. అవును కదా? దీని బట్టి మనమేం నేర్చుకోవచ్చు? భాష ఎప్పుడూ సూటిగా నియమబద్ధంగా ఉండదు. ఒకే అక్షరాల కలయిక దాని మూలాన్ని బట్టి ఎన్ని విభిన్న అర్థాలను మోస్తుందో ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే. అలను బట్టి వెళ్తే
కొన్నిసార్లు పొరపడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి పదం వెనుక ఉన్న కథను తెలుసుకోవడం చాలా ముఖ్యం.